ఓకే, ఇక్కడ మనము 10th క్లాస్ రియల్ నెంబర్స్ గురించి చూసుకుంటున్నాము. ఇక్కడ మనకు రియల్ నెంబర్స్ మనకు పబ్లిక్ ఎగ్జామ్స్లో 9 మార్క్స్ వస్తాయి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే నేచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 ఎక్సెట్రా, ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 10 ఎక్సెట్రా, ఆడ్ నెంబర్స్ 3 5 7 9 11 ఎక్సెట్రా, ఇంటిజర్స్ నెంబర్స్ వచ్చి -3 -2 -1 0 1 2 3, హోల్ నెంబర్స్ 0 1 2 3 4 ఎక్సెట్రా, కాంపోజిట్ నెంబర్స్ వచ్చేసరికి 4 6 8 9 ఎక్సెట్రా, రేషనల్ నెంబర్స్ వచ్చి √4 2/5 1/5 3, ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చి √2 √3 √5 ఎక్సెట్రాగా మనం చెప్పుకుంటాము. ఇవి ఇంపార్టెంట్ నెంబర్స్ మనకు రియల్ నెంబర్స్ వచ్చేకాడికి. ఈ రియల్స్ నెంబర్స్లో మనకు 9 మార్క్స్కి మనకు వస్తాయి ఎగ్జామ్స్లో. కాబట్టి మనము ఈ 9 మార్క్స్కి మనము 9 మార్క్స్కి వచ్చే విధంగా మనము ప్రిపేర్ అవుదాము. ఫస్ట్ వీటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే ఫైండ్ ది కోప్రైమ్ నంబర్స్ అని ఇస్తారు. వీటిలో ఫస్ట్ చూద్దాం 140, సెకండ్ వచ్చి 156, థర్డ్ వచ్చి 3825, ఫోర్త్ వచ్చి 5005, ఫిఫ్త్ వచ్చి 7429. ఇలా మనకి ఇస్తారు. వీటిని మనము ఒక్కోదాన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 140ని తీసుకుందాం. 140ని మనము ఎలా రాసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఈ 140ని మనము 2 × 70గా రాసుకోవచ్చు. మళ్ళీ ఈ 70ని మనము 2 × 2 3 6 35గా రాసుకోవచ్చు. మళ్ళా 35ని 5 × 7గా రాసుకోవచ్చు. కాబట్టి మనము వీటన్నిటికీ బ్రాకెట్స్ పెడతాము. 5 7 2 35 70. ఇక్కడ మనకు కోప్రైమ్ నెంబర్స్ అంటే ఇవే వస్తాయి. ఎందుకంటే ఈ ఆ సంఖ్య మరియు 1తో తప్ప ఇంకా దేంతో డివిజన్ కావు. కాబట్టి 2 2 5 7గా వస్తాయి. కాబట్టి మనము 140 = మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 × 2 × 5 × 7గా రాసుకోవచ్చు. ఇంకా దీన్ని సింపుల్గా రాసుకోవాలంటే కూడా 2² × 5 × 7గా రాసుకోవచ్చు. ఇలా మనము వీటిని కోప్రైమ్ నంబర్స్ కూడా అని అంటారు. మనం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి 156 ఉంది. మనము 156ని మనము ఎలా రాసుకోవచ్చో చూద్దాం. 156ని మనము 2తో చూసుకుంటే 2 7 * 14 2 8 * మళ్ళా 2తో చూసుకుంటే 2 3 * 6 18 ఉంటుంది కాబట్టి 9 వస్తుంది. ఇప్పుడు ఇంకా 2తో పోదు కాబట్టి 3తో చూద్దాం. 3 1 * 3 3 * కాబట్టి ఇలాగ వస్తుంది. మనము వీటన్నిటికీ బ్రాకెట్ వేసుకుందాం. బ్రాకెట్ వేసుకుంటే మనకు ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. మనకు కోప్రైమ్ నెంబర్స్ కావాలి కాబట్టి మనము ఎలా చేసుకోవచ్చు అంటే 2 2 నెక్స్ట్ వచ్చి 2 3 3 13గా రాసుకుంటాం. ఇప్పుడు 156 = 2 × 2 × 3 × 13గా మనం రాసుకోవచ్చు. ఇలాగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సింపుల్గా రాసుకోవాలంటే
2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13గా రాసుకోవచ్చు. కాబట్టి మనకు కో ప్రైమ్ నెంబర్స్ వచ్చి ఇలాగా మనము ఎడగొట్టచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చి 3825గా చూద్దాం. ఇక్కడ మనకు లాస్ట్ 5 ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా 5తోనే డివిజన్ అవుతుంది. కాబట్టి చూద్దాం. 5 7 35, 3 ఉంటుంది, 32 వస్తుంది. 32 అంటే 6 వేసుకుంటే 30 వస్తుంది, 5 వేసుకోవాలి. మీకు ఇక్కడ 5 ఉంది కాబట్టి మళ్ళా 5తోనే పోతుంది. 5 1 5, రిమైనింగ్ 2 ఉంటుంది. 5 5 25, రిమైనింగ్ 1 ఉంటుంది, 3 పోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 5తో పోదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 3 ఉంది కాబట్టి మళ్ళా 3తో చూద్దాం. 3 5 15, 3 1 మళ్ళా ఇక్కడ 3తో చూస్తే ఇక్కడ 3 1 3, 2 ఉంటుంది కాబట్టి 17గా మనం చేసుకోవచ్చు. 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం దాన్ని ఇంకా డివిజన్ చేయలేం కాబట్టి మనం చూద్దాం. ఇప్పుడు మొత్తానికి మనం బాక్సెస్ తీసుకుంటే మనము ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు మనము 3825ని మనము ఇక్కడ 5 × 5, 3 × 3 × 17 ఉంది కాబట్టి 5 × 5 × 3 × 3 × 17 ఉంది కాబట్టి మనము దీన్ని 5 స్క్వేర్ × 3 స్క్వేర్ × 17గా మనము రాసుకుంటాం. ఇలాగా మనం చేసుకుంటాం. నెక్స్ట్ మనము 4th చూద్దాం.